హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అరిసెల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయండి, తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక బౌల్లో బియ్యం నానబెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 3 గ్లాసుల వరకు రైస్ని నానబెడుతున్నాను. ఇది వచ్చేసి కేజీ వరకు ఉంటుందండి. ఇక్కడ బియ్యం వచ్చేసి రేషన్ బియ్యం మాత్రమే తీసుకోవాలండి. వేరే బియ్యం అయితే అరిసెలకి సెట్ అవ్వదన్నమాట. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటేనే అరిసెలు చేయడానికి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 24 అవర్స్ పాటు ఈ రైస్ని మనం నానబెట్టుకోవాలండి. మధ్య మధ్యలో వాటర్ చేంజ్ చేస్తూ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి, లేదంటే బియ్యం అనేది స్మెల్ వస్తుంది, ఓకేనా. ఒక 5-6 టైమ్స్ వరకు వాష్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ విధంగా నానిన బియ్యాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి, వాటర్ ఏమీ లేకుండా. 24 అవర్స్ తర్వాత మాత్రమే, ఓకేనా. నెక్స్ట్ వీటంతటిని ఒక కాటన్ క్లాత్లోకి తీసుకుని బియ్యాన్ని ఒక 20 మినిట్స్ పాటు డ్రై చేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఆరనివ్వండి. ఇక్కడ ఫ్యాన్ కింద కానీ బయట కానీ పెట్టాల్సిన అవసరం లేదండి. సో మీకు ఈ విధంగా డ్రై అయితే సరిపోతుంది. బియ్యం పట్టుకోగానే ఈ విధంగా లైట్గా తగులుతూ ఉండాలన్నమాట తడి అనేది. చూడండి ఒకసారి, ఓకేనా. ఇలా ఉంటే సరిపోతుందండి. వీటంతటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వీటిని మనం మిక్సీ పట్టుకోవాలండి. వెంటనే మిక్సీ పట్టుకోవాలి, లేదంటే ఫుల్గా డ్రై అయిపోతుంది. మిక్సీ జార్ తీసుకుని అందులో సగం వరకు బియ్యం వేసుకుని మూత పెట్టి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన వాటిని ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకోకపోతే మనం అరిసెలు వేసేటప్పుడు విరిగిపోతాయి అన్నమాట, ఓకేనా. వేరొక బౌల్లోకి వీటిని జల్లెడ పట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది జల్లెడ అనేది చాలా చిన్నగా ఉండాలండి, హోల్స్ అనేవి, లేదంటే అందులోకి నూకలు వెళ్ళిపోయి అరిసెలు వేసేటప్పుడు విరిగిపోతాయండి, ఓకేనా. ఈ విధంగా జల్లెడ పడ్డాక మిగిలిన వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. వీటంతటిని ఒకేసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ బియ్యాన్ని కూడా ఈ విధంగానే మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకోండి. వీటంతటిని తడారుకోండి. ఈ విధంగా హ్యాండ్తో బాగా ప్రెస్ చేస్తూ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి, లేదంటే పిండి ఆరకుండా క్లాత్ అయినా కవర్ చేసుకోండి. నెక్స్ట్ జల్లెడ పట్టాక చివరిన చిన్న చిన్న నూకల కింద మిగిలిపోయినాయి కదండి, వాటంతటిని ఒకేసారి మిక్సీ పట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన వాటిని జల్లెడ పట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ బెల్లం రెడీ చేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 వరకు బెల్లం తీసుకోండి, ఓకేనా. 2.5 గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. వీటిని స్టవ్ మీద పెట్టుకుని 1/2 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోండి. అంటే 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు గరిటతో బాగా మిక్స్ చేసుకోండి. బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదండి, వీటిని స్ట్రైనర్ సహాయంతో ఈ విధంగా వడపోసుకోండి. మీరు డైరెక్ట్గానే పాకం పెడదాం అనుకుంటే కనుక ఒక పెద్ద బౌల్లోనే డైరెక్ట్గా బెల్లం తీసుకోండి, ఓకేనా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేయండి. సో అరిసెలకి ఒక పెద్ద బౌల్ అయితేనే ఖచ్చితంగా ఉండాలండి, ఓకేనా. పాకం పట్టే టైం దగ్గరకు వస్తుంది అన్నమాట. ఈ విధంగా నొరక కింద వస్తే కనుక మీరు కొంచెం అలర్ట్గా ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలండి. బిగినర్స్ అయితే స్టార్టింగ్ నుంచి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. నేను కూడా ఈ అరిసెలు ఫస్ట్ టైం చేస్తున్నానండి. సో మనకి ఇంకా పాకం అనేది పట్టలేదు. ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుని మరొకసారి పాకాన్ని చెక్ చేయండి, ఓకేనా. సో వాటర్లో వేయగానే మనకి పాకం అనేది కొంచెం దగ్గరగా వచ్చి ఉండ కింద కడుతుందన్నమాట. సో మీకు అలా వస్తే మనకు కనుక మీకు పాకం అనేది రెడీ అయినట్టేనండి. వెంటనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని, సో ఇక్కడైతే రెడీ అయిందనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన వెంటనే రెడీ చేసినటువంటి బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట, ఓకేనా. సో కొద్దిగా వేసుకుంటూ కలపాలండి. ఈ పాకంలో బియ్యం పిండి అనేది బాగా కలవాలన్నమాట, ఎక్కడా ఉండలు లేకుండా ఉండాలండి. సో మీ బియ్యం పిండి సగం వేయగానే మంటని ఆఫ్ చేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత బియ్యం పిండిని కొద్దిగా వేస్తూ కలపండి, ఓకేనా. ఇక్కడ మనకి 2 ఉంటే కనుక మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి, ఓకేనా. వేరొక వాళ్ళు వేస్తూ ఉంటే మనం ఈ విధంగా కలుపుతూ ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ బాగా టైట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, ఎక్కడ ఉండలు లేకుండానా. నేను తీసుకున్న క్వాంటిటీకి బియ్యం పిండి అనేది ఒక 1/2 కప్ వరకు మిగిలిపోయిందండి, ఓకేనా. జాగ్రత్తగా చూస్తూ వేసుకోండి. సో అందరికీ బెల్లం ఒకేలా ఉండదు కదా. సో మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండిని ఒకసారి పైనుంచి కిందకి వదులుతాను చూసారు, ఈ విధంగా
ఉండాలన్నమాట పిండి అనేది. అంటే మనకి కనిపిస్తుంది, జోరుగానే కనిపిస్తుంది కదండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. మీకు ఇక్కడ అరిసెలు అనేవి మెత్తగా రావాలంటే పిండి అనేది కరెక్ట్గా వేసుకోవాలండి. మీరు పిండి కనుక ఎక్కువ వేస్తే అరిసెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అలా వచ్చినా కూడా మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయండి, మెత్తగా ఉండే కన్నానా. సో మీకు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలపండి. ఓకేనా? ఈ విధంగా కలిపిన తర్వాత పిండిలోంచి కొంచెంగా తీసుకుని చూడండి. మీకు చేతికి కానీ అసలు అంటుకోదు పిండి అనేది. అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా వీలుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అండి పిండిని. ఇక్కడ మెయిన్ జల్లెడ ఒకటి కరెక్ట్గా ఉండాలండి, అండ్ పిండి కలపడం కూడా కరెక్ట్గా రావాలన్నమాట. ఆ రెండు కరెక్ట్గా వస్తే మనకి అరిసెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనండి? ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోంచి కొంచెంగా తీసుకుని అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకుని ఇలాగా హీట్ చేస్తూ ఉండండి, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని. నెక్స్ట్ అరిసెలోంచి కొంచెంగా తీసుకుని ఈ విధంగా బాల్స్లా అద్దుకుని ఏదైనా పాలిథిన్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దానికి కొంచెంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఈ విధంగా వత్తుకోండి అరిసెల్లాగా. ఇక్కడ బాగా పలుచగా వత్తుకోకూడదండి, అలా కనుక వత్తుకుంటే మనకి ఇడిపోతాయి అన్నమాట, బాగా క్రిస్పీనెస్ వచ్చేసి ఆయిల్ పీల్చేస్తాయండి. ఓకేనా? ఇదే విధంగా రిమైనింగ్ అరిసెల్ని రెడీ చేసుకోండి. ఓకేనండి? నెక్స్ట్ ఇక్కడ బెల్లం తెల్లగా ఉన్నా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేశాక మంచి కలర్ఫుల్గా వస్తాయండి అరిసెలు అనేవి. ఇలా అరిసెలన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక్కోటి కింద వేసుకోండి. ఓకేనా? మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ ఎక్కకూడదండి ఆయిల్ అనేది. వెంటనే మనకి ఆయిల్ నుంచి పైకి పొంగానే ఈ విధంగా గరిటతో అద్దుతూ ఆయిల్ని దానిపై పోస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఖచ్చితంగా చేయాలండి, లేదంటే విడిపోతాయండి. ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఈ విధంగా కాసేపు ఫ్రై అయినాక అరిసెని మరొక వైపు తిప్పుకోవాలన్నమాట. ఓకేనా? రెండు వైపులా అరిసె అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఓకేనా? ఇది మనకి బాగా ఫ్రై అయినాక వేరొక అరిసె అనేది వేసుకోండి. వేరే వాళ్ళు ఉంటే కనుక వెంటనే వేసుకోవచ్చండి. సో మనం ఒకళ్ళే అయితే కనుక ఈ విధంగా ఒక్కోటి వేసుకోండి. ఈ విధంగా అరిసె రెండు వైపులు బాగా ఫ్రై అయినాక వేరొక అరిసె వేసుకుని వాటిని కూడా ఆయిల్ తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి టైంలోని, అంటే ఆ టైంకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కుతుంది కదా. ఓకేనా? ఇక్కడ అరిసె అనేది బాగా రెడీ అయిపోయిందండి. సో ఈ అరిసెని వేరొక గరిటెలోకి తీసుకుని బాగా వత్తాలన్నమాట, ఇక్కడ ఆయిల్ ఏమీ లేకుండానండి. సో మనకి ఇక్కడ ఖచ్చితంగా వేరొక పర్సన్ ఉంటే కనుక వెంటనే ఈ అరిసెని బాగా వత్తుతారనమాట. సో మనం జస్ట్ అక్కడ లైట్గానే వత్తడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ ఉండిపోతుందండి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? నేనైతే సింగిల్గానే వేస్తున్నానండి. ఓకేనా? ఇలా వేయగానే వేరొక అరిసెని కూడా రెండు వైపులా ఫ్రై చేసుకోండి. ఓకేనా? ఈ విధంగానే రిమైనింగ్ అరిసెలన్నీ వేసుకోవాలన్నమాట అండి. ఒక్కసారిగానే 4-5 వేసుకోకూడదు. ఒక అరిసె బాగా ఫ్రై అయిన తర్వాతే వేరొక అరిసె అనేది వేసుకోవాలి. ఓకేనా? సో వేసిన వెంటనే అది ఆయిల్లోంచి పైకి రాగానే మీరు ఆయిల్ అనేది దానిపై స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేయాలన్నమాట. ఓకేనా? దీని పై లేయర్ బాగా ఫ్రై అయినాక దాన్ని వేరొక వైపు తిరగేసుకోవాలి. ఓకేనండి? ఈలోగా రిమైనింగ్ అరిసె అనేది బాగా ఫ్రై అయిపోతుంది. వాటిని కూడా ఈ విధంగానే వేరొక దాంట్లోకి తీసుకుని బాగా వత్తండి. ఓకేనా? సో మీరు ఈ అరిసెల్ని ఇలా వత్తినంత మాత్రం ఆయిల్ అయితే పోదండి. మీ దగ్గర అరిసెలది ప్రెస్ చేసేది ఉంటే కనుక వాటితోనే బాగా ప్రెస్ చేసుకోండి. లేదంటే కనుక ఏదైనా బౌల్తో కానీ వేరొక చిన్న స్టీల్ బౌల్తో కానీ ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట, ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక. ఓకేనా? సో ఈ విధంగానే రిమైనింగ్ అరిసెలన్నీ వేసుకోండి. ఓకేనండి? నెక్స్ట్ పిండి బాగా కలిపినా కూడా ఆయిల్లో వేసినప్పుడు అరిసెలు అనేవి విరిగిపోతే కనుక అందులో కొద్దిగా పొడిపిండి కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టి ఆ తర్వాత అరిసెలు అనేవి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? ఈ టిప్ అనేది అరిసెలు అస్సలు బాగా రావట్లేదు, పిండి అనేది పడేయాలి ఇంకా అనుకున్న టైంలో మాత్రమే ట్రై చేయండి. సో ఎంతో కొంత అరిసెలు అనేవి బాగా వస్తాయండి. ఓకేనా అండి? మీరు ఇలా అరిసెలు వేయగానే వేరొక పర్సన్ ఉంటే కనుక వెంటనే వాళ్ళకి ఇస్తే ఆ అరిసెల్ని బాగా ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి. సో ఇక్కడ సింగిల్ పర్సన్ అయితే కనుక మనకి కొంచెం ఆయిల్ అయితే ఉండిపోతుందండి. ఈ విధంగా ఒక 4-5 వేయించుకున్నాక ఇలా ఒక బౌల్లోకి ఒక ప్లేట్లోకి ఒక చిన్న బౌల్ పెట్టుకుని వేరొక బౌల్ తోటి ఈ విధంగా అరిసెని బాగా వత్తితే అందులో ఉన్నటువంటి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది.
ఈ ప్రాసెస్ అనేది అరిసె వేయగానే స్టార్ట్ చేస్తే కనుక అందులో ఉన్నటువంటి ఆయిల్ అనేది బాగా వస్తుందండి. సో మీరు ఒక 4-5 వేసాక ప్రెస్ చేస్తే మనకి ఎంతో కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది. బట్ వాటిని ఏదో ఒక టిష్యూ దాని కింద అది అలా పెట్టేస్తే కనుక ఆయిల్ అనేది కొంచెంగా తగ్గుతుందండి. ఓకేనా. సో మీ దగ్గర అరిసెల మేకర్ ఉంటే కనుక వాటితోనే వత్తండి. లేదు అంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి. ఆయిల్ అనేది చాలా వరకు బయటకు పోతుంది. ఓకేనా. సో అరిసెలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అనేది ఉంటుందండి. ఓకేనండి. సో అదేవిధంగా రిమైనింగ్ అరిసెలు అనేవి వేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా అందరికీ ఎంతో ఇష్టమైన గోదావరి స్పెషల్ అరిసెలు రెడీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.